మార్చుకొని ఆమె జీవితాన్ని మార్చేశాడో. ఈరోజు మన మెసేజ్ టైటిల్లోకి వెళ్ళిపోదాం. దేవుని పరికరాలు, టూల్స్ ఆఫ్ గాడ్. టూల్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పక్కలకు ఒకసారి సెకండ్ ఇచ్చి మాట చెప్తారా? యు ఆర్ ఏ టూల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఏ టూల్ ఆఫ్ గాడ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఏ టూల్ ఆఫ్ గాడ్. ఆఫ్ గాడ్. ఆఫ్ గాడ్. ఆఫ్ గాడ్. ఆఫ్ గాడ్. Your name will be called as a tool of the God. Amen. Hallelujah. ఈరోజు టూల్స్ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరికరములు, వెపన్స్ గురించి నేను చెప్పట్లే, జస్ట్ పరికరాన్ని గురించి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎంప్లాయ్, ఒకవేళ నీ ఉద్యోగస్తుడు అయితే, నీ బాస్ నీకు ఒక టాస్క్ అప్పగించాడు అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూస్తాం, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకు కనబడుతున్నారు. సాఫ్ట్వేర్లో హై క్వాలిటీ కలిగినటువంటి యవనస్తులు ఇక్కడ కనబడుతున్నారు. మంచి స్కిల్స్, సెమీ స్కిల్స్ కలిగినటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు మన దగ్గర. నాన్ సెమీ స్కిల్స్ కానీ నాన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు చాలా సందర్భాల్లో. బట్ ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, యు ఆర్ అన్ ఎంప్లాయ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని ప్రభుత్వంలో మనమందరము కూడా ఉద్యోగస్తులమి. ఆమెన్. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అసైన్మెంట్, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక జాబ్ ఇచ్చాడు. ఈ భూమి మీద మనము ఎంప్లాయ్మెంట్ లేకపోవచ్చు. కొంతమంది కుమార్తెలు గృహిణులుగా ఉండొచ్చు. కొంతమంది ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసుకుని నివాసం చేయొచ్చు. కొంతమంది బిడ్డలకి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రాకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభు మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, మనమందరము కూడా ఉద్యోగులము అని డిక్లరేషన్ చేస్తున్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. We all are the employees in the sight of our Holy Spirit to do His ministry, to do His task, to do His assignment, to do His job. ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఒక ఉద్యోగస్తులుగా పోలిస్తున్నాడు. ఆయన మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా మనము నమ్మకంగా చేయటానికి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం, జాగ్రత్తగా గమనించండి. మనం అనుకోవచ్చు, మనం దేవుని చేతిలో వాడబట్టడానికి మనకి మంచి టూల్స్ కావాలి, మంచి వెపన్స్ కావాలి. వెపన్స్, టూల్స్ కనుక లేకపోతే మనము దేవుని చేతిలో వాడబడలేం. కాబట్టి నాకు టూల్స్ కావాలి, టూల్స్ ఉంటేనే తప్ప నేను ఏ పని చేయలేను అని మనం అనుకుంటాం. బట్ చాలా సందర్భాల్లో మన ప్రార్థనకు లేకపోతే మన ఆత్మీయ సంబంధమైన జీవితానికి మనకుండేటువంటి యాబ్సెంట్కి, మనం పోగొట్టుకుంటున్న దేవుని సన్నిధికి మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, గొప్ప ప్రార్థన పరులు వాడబడతారు దేవుని చేతిలో, దైవజనులు దేవుని చేతిలో వాడబడతారు, ఆత్మ వరాలు ఫలాలు కలిగిన వాళ్ళు వాడబడతారు. బట్ నాకు ఏమీ తెలియదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఎట్లా వాడబడతాను అనేటువంటి ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. అవునా కాదా? ఆమెన్. చాలా మందికి ఉంటుంది. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. ఎప్పుడైతే నీ ఫ్లెష్ నీ మీద ప్రభావం చూపుద్దో, మానవ ఆలోచనలు ఎప్పుడైతే ప్రభావాన్ని చూపుతాయో, మానవ తలంపుల ఉద్దేశాలు ఎప్పుడైతే ప్రభావం చూపుతాయో, వెంటనే మనకు వచ్చేటువంటి ఒక పదం ఏంటంటే, ఐ ఆమ్ నాన్ స్కిల్డ్. నాకు స్కిల్స్ లేవు, నేను ఒక స్కెల్టన్ని, నాకంటూ స్కిల్స్ లేవు, నా జీవితంలో నేనేం చేయలేను, పని చేయలేను అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. బట్ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతాయి. ఏ బాస్ అయితే కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేశాడో, ఏ కంపెనీ అయితే మంచిగా ఎంప్లాయీస్ అందరినీ కూడా పనికి కుదుర్చుకుందో, జాగ్రత్తగా గమనించండి, ఆ పనిముట్లన్నీ ఇచ్చే బాధ్యత ఆ బాస్కు మాత్రమే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి. అంటే every tool must be provided by the owner. That
వాట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ? మనకు ఉండేటువంటి నాలెడ్జ్ ప్రకారము ఏదైనా ఒక పనిలో మనం జాయిన్ అయితే, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం మనకు వచ్చినా, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక అల్మరా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక టేబుల్ గవర్నమెంట్, ఫైల్స్ గవర్నమెంట్, ఎవ్రీ స్టేషనరీ అనగా ఎవ్రీ టూల్స్, ప్రతి టూల్ కూడా ఏ గవర్నమెంట్ అయితే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందో ఆ గవర్నమెంటే కూర్చోడానికి కుర్చీ ఇస్తుంది, రాసుకోవడానికి బళ్ళు ఇస్తుంది, రాయటానికి ఫైల్స్ ఇస్తాయి, చక్కటి డెస్క్ టాపో ల్యాప్టాపో ఏదో ఒకటి ఇస్తుంది. నీ జీవితంలో అన్ని టూల్స్ ఇచ్చిన తర్వాత నీ నుంచి కోరుకునేది ఏంటంటే పని మాత్రమే కోరుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. We all are the government employees. We all are the employees of the heaven. పరలోకపు ఆ గొప్ప ప్రభుత్వానికి మనమందరము కూడా పనిముట్టులమై పనులు చేసే ఉద్యోగస్తులమై ఉన్నాం. దేవుడు మనకు కొన్ని పనిముట్లు ఇస్తున్నాడు. ఈ దినాన్ని బట్టి అన్నిటిని మనం స్వీకరిద్దాం. ఆమేన్. ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చాలా మంది ఎక్కడెక్కడో జాబ్స్ ఉంటాయి, ఒకవేళ హైదరాబాదో లేకపోతే సాఫ్ట్వేర్ ఎక్కడైతే మంచి కంపెనీస్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ అందరిలో కూడా మనం జాయిన్ అయిపోతారు. కానీ ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఉంటాడు. ఎప్పుడు చూసినా నేను ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళా, బెంగళూరు కాదు, దాన్ని హోస్పేట్ పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నట్టు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. పెళ్ళిలో కూర్చొని 2 ల్యాప్టాప్స్ తెచ్చుకున్నారు. ఒక పక్క పని చేసేస్తున్నారు, ఒక పక్క పెళ్లి చూసేస్తున్నారు, ఒక పక్క పని చేస్తారు, ఒక పక్క మాట్లాడేసుకుంటున్నారు, ఒక పక్క పని చేస్తారు, ఒక పక్క అన్ని గమనిస్తూ ఉన్నారు. బిడ్డలారా, నేను ఎంట్రీలు చేసే పని అని నాకు అర్థం కాకాలని అడిగాను. ఏంటి మీరు చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంకల్. ఏంటంట వర్క్ ఫ్రమ్ హోమ్ అంకల్. ల్యాప్టాప్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేనేం పని చేయాలో వాళ్ళే ప్రొవైడ్ చేశారు. జస్ట్ నేను వాళ్ళకి సహకారంగా ఉంటే చాలు, నా శాలరీ నాకు వచ్చేస్తుంది. ఇవేవి నావి కావు, ఇవన్నీ కూడా ఆ కంపెనీ వాళ్ళు మాకేం చేశారు, ప్రొవైడ్ చేశారు. హల్లెలూయా. బిడ్డ గమనించు, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతాడు. టూల్స్ అన్నీ ఆయనవే. మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి వాడు ఆయనే. జస్ట్ అన్ని నుంచి కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పరిచర్య కోరుకుంటున్నాడా? ఇందాక నేను ఆరాధన చేస్తున్నప్పుడు, అందుకే ఈరోజు నేను ఎక్కువ భాషలు మాట్లాడలేకపోయాను. ఆరాధన చేస్తున్నాను, నాకు దర్శనం వస్తుంది. ప్రభు మేఘారుడే ఆ మేఘాల్లో బడుస్తున్నటువంటి ఆ దృశ్యం నాకు కనబడతా ఉంది. నా కన్నులు చెమ్మగిలిపోతా ఉన్నాయి. మనం ఆయన 2వ రాకడలో ఉన్నాం. బిడ్డలారా, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. 80 సంవత్సరాల వయస్సు దాటిపోయినా చాలా మందికి తిండి మీద వ్యామోహం ఉంటుంది, బ్రతుకు మీద వ్యామోహం ఉంటుంది. కానీ ప్రభుది కోరుకుంటుంది, నీ జీవితంలో ఒక సిద్ధపాటును కోరుకుంటున్నాడు. ఈ దినాన్ని at any cost. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను పనిముట్టుగా ఉపయోగించుకుని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈరోజు నాకు ఈ గిఫ్ట్ లేదు, ఆ గిఫ్ట్ లేదు అని అనుకోవద్దు. రైట్ టైంలో దేవుడు రైట్ టూల్ నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఆమెన్. వాక్యానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. జాగ్రత్త గమనిద్దాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు దేవుడు మనకిచ్చాడు. ఆమెన్. పరలోకపు తాళపు చెవులు దేవుడు మనకిచ్చాడు. మన ఎంప్లాయ్మెంట్, మన అపాయింట్ చేసినటువంటి
ఒక కంపెనీ ఎక్కడో బెంగళూరులో ఉంది, బట్ మనం ఇక్కడుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాం. మన శాలరీ బెంగళూరు నుంచి విత్డ్రా చేసుకుంటున్నాం. శాలరీ మన అకౌంట్లో పడుతుంది. నువ్వు బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ బెంగళూరులో కంపెనీ నేను అపాయింట్ చేసింది. నువ్వు ఇంటిలో ఉండి పని చేసుకో. ల్యాప్టాప్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నీకు కావలసినటువంటి సమస్తము టూల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అట్లాగనే బిడ్డలారా గమనించండి, పరలోకపు తాళపు చెవి దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకాన్ని తెరిచే ఆ తాళపు చెవి దేవుడిని చేతిలో పెట్టాడు. భూమి మీద నువ్వేది బంధిస్తావో పరలోకంలో ఆటోమేటిక్గా అది బంధింపబడుతుంది. భూలోకంలో దేని విడిపిస్తావో పరలోకంలో ఆటోమేటిక్గా విడిపింపబడుతుంది. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కి, నీ కంపెనీకి ఎట్లాంటి కనెక్టివిటీ ఉందో ఈ భూమి మీద నీ పనికి పరలోకమందున ఆయన సన్నిధికి అదే కనెక్టివిటీ ఉంది. హల్లెలూయా. అందుకనే ఆ కీని దేవుడు టూల్ గా ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ప్రకటించే సువార్త ఒక టూల్ గా దేవునికి ఇచ్చాడు. పిల్లలు గమనించండి, నువ్వేది చేయబోతున్నావో దేవుడు దానికి టూల్స్ ఇచ్చేసాడు. నీకు ఒకవేళ ఏదైనా ఒక మేకుతో పని చేయాలనుకుంటే ఒక కార్పెంటర్కి దేవుడు ఆ సమయంలో ఒక సుత్తన ఒక మేకును ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ మేకుతో పని ఉంది. నీకు కావలసిన టైంకి ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఏది కావాలో పనిముట్టు ఆయనకు తెలుసు. ఆ సమయంలో ఆయన ఒక రంపానో లేకపోతే గుణపామునో గడ్డపారునో ఆయన ఇవ్వడు. నీకేది అవసరమో ఆ సమయానికి దేవుడే అనుగ్రహిస్తాడు. పిల్లలు గమనించండి. కాబట్టి పిల్లలు గమనించండి, నాకు ఏమీ తెలియదు, నాకేమీ రాదని పక్కన పెట్టు. ఆ సమయంలో నువ్వేమి మాట్లాడాలో అన్ని ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు ఆర్ జస్ట్ an employee in his government. He is your provider. He is your sustainer. He is your God. He is your protector. He knows everything. ఆయన మన ప్రొవైడర్, ప్రొటెక్టర్ అయి ఉన్నాడు. టూల్స్ ఖచ్చితమైన టైమింగ్ లో అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక కన్న తల్లికి, చంటి బిడ్డకి ఎప్పుడు పాలు పెట్టాలో, ఎప్పుడు సిరలెక్ పెట్టాలో, ఎప్పుడు మెత్తగా పిసికేటువంటి అన్నాన్ని పెట్టాలో, ఎప్పుడు గట్టి సాలిడ్ ఫుడ్ ఇవ్వాలో అన్నీ కూడా ఆ తల్లికి లెవెల్ స్టెప్ బై స్టెప్ తెలిసిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నీ కన్న తల్లి కన్నా, నీ కన్న తండ్రి కన్నా నీ దేవుడు అమితమైన జ్ఞానవంతుడు. He is the designer of your structure. He is the designer of your organs. He is the designer of everything belongs to you. నీకు సంబంధించినవన్నీ కూడా ఆయన చక్కగా డిజైన్ చేశాడు. He knows everything. నీ టైమింగ్కి ఖచ్చితంగా ఏది కావాలంటే అక్కడది పెడతాడు ఆయన. నీ కొరకు మనుష్యుని అపాయింట్ చేస్తున్నాడు. నీ కొరకు ఉద్యోగాన్ని ఆయన ఆల్రెడీ ప్రిజర్వ్ చేసేసాడు. ఆ టైం వచ్చేటప్పటికి దేని పనిముట్టు దానికి ఇస్తాడు. హల్లెలూయా. బిడ్డారు, దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో, అంటే నువ్వు బంధించడానికి ఉపయోగించినటువంటి నీ ప్రార్థన, నీ టంగ్స్ ప్రేయర్, నీ డిక్లరేషన్ ప్రేయర్ దేవుడు ఒక టూల్ కిట్గా దేవునికి ఇచ్చేసాడు. ఆమేన్. ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ ద టూల్స్ అకార్డింగ్ టు హిస్ టైమింగ్స్. ఆయన తన నిర్ణయ కాలములో నీకు ఏ టూల్ కావాలో ఆ టూల్ నీకు అనుగ్రహించి నీ నుంచి ఆయన పని మాత్రమే కోరుకుంటున్నాడు. నీ నుంచి ఆయన కేవలం పనిని కోరుకుంటున్నాడు. నీ నుంచి ఆయన కేవలం ఏం కోరుకుంటున్నాడు? పనిని కోరుకుంటున్నాడు. తలాంతులు ఆయనవే, తలంపులు ఆయనవే, ఉద్దేశాలు ఆయనవే, పని ఆయనదే, పరిచర్య ఆయనదే, పరిస్థితులు ఆయన నిర్ణయిస్తాడు. నీ వాల్యూస్ లైఫ్ ని ఆయన డిక్లేర్ చేస్తాడు. నీ మౌంటైన్ లైఫ్ ని కూడా ఆయన డిక్లరేషన్ చేస్తాడు. నీ లైఫ్ ని చక్కగా డెకరేట్ చేసి నడిపించుటకు ఆయన ఒక టూల్గా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, లూకా సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. హల్లెలూయా. And he called the 12 together and gave them power and authority over all demons and to cure diseases, and he sent them out to proclaim the kingdom of God and to heal. బిడ్డ గమనించండి, 12 మంది శిష్యుల్లో ఏమీ లేదు. వారు కేవలము చేపలు పట్టే జాలర్లు కొందరైతే, సుంకపు గుత్తదారులు కొందరున్నారు. లూకా అనే వైద్యుడు తప్ప విద్యావంతులు ఎవ్వరూ కూడా అందులో లేరు. They all are illiterates. Lack of knowledge of this world. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. With empty hands, they all stood before the Spirit of the God. With their empty hands. వారి దగ్గర ఏవో ఉన్నప్పుడు దేవుడు వారిని పిలవలే. వారి తలాంతులు లేనప్పుడు, వారికి ఎటువంటి ఉద్దేశం లేనప్పుడు, ఏం చేయాలో జీవితం మీద ఒక నాలెడ్జ్ లేనప్పుడు దేవుడు వాళ్ళందరినీ పిలిచి వారికి చక్కటి అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. He provided so many tools to them. Proclaiming tools, healing tools, authority on the demonic spirit tools, every kinds of tools he provided to them. And just he called them and said to them, my dear disciples, just do my job, to proclaim my kingdom. That's enough. I am your protector, not only the provider. నా శిష్యులారా, నా మంచి స్నేహితులారా, నేను మీకు కొన్ని పనిముట్లు ఇస్తాను. దురాత్మలు చూచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు అథారిటీని ఇచ్చాను. హల్లెలూయా. మీ అనారోగ్యం చూచి మీరు భయపడొద్దు. అనేకమైన రోగులు నేను మీ ముందుకు పంపించబోతున్నాను. మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. దురాత్మలు మీ మీద అధికారం, మీకే దురాత్మల మీద అధికారాన్ని ఇచ్చాను. మీరు ప్రార్థన చేస్తే ఈవిల్స్ అన్ని కూడా విడిచిపోతాయి. ప్రజలు సుఖభోగాలతో సస్యశ్యామలంగా ఉంటారు. అయితే మీరు చేయాల్సిన పని ఒక్కటే, మీరు ధైర్యంతో ముందుకు సాగండి. నేను మీకు ఏ హాని రాకుండా నేను చూసుకుంటాను. మీరు విషం తాగన ఏమవదా, నాగుపాములను మీరు అనగదొరుకుతారు, భుజంగములను అనగదొరుకుతారు. ప్రతి దురాత్మ మీ పాదముల కింద పెడుతున్నా, ప్రతి అనారోగ్యపు ఆత్మ మీ పాదముల కింద ఉంటుంది. బట్ నేను ఇవన్నీ నేను మీకు టూల్స్గా ఇచ్చాను. ప్రతి స్కిల్స్ నేను టూల్స్గా నేను మీకు ఇచ్చాను. అయితే మీ నుంచి నేను ఒక్కటి కోరుకుంటున్నాను, నా రాజ్య సువార్తను ప్రకటించండి. నశించిపోతున్నటువంటి అనేకమైన ఆత్మలు ఉన్నాయి. వారిని గురించి నాకు దిగులు, చింత ఉంది. నా కాలం అయిపోయింది. ఇప్పుడు మీ కాలం ప్రారంభించాను. నా సమయం, నా 3.5 సంవత్సరం అయిపోయింది. మీ నుంచి ప్రారంభించబడినటువంటి పరిచర్య యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉండబోతుంది. జస్ట్ ఐ వాంట్ యువర్ హెల్ప్. ఐ వాంట్ యువర్ హెల్ప్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్ పీపుల్, టు బిల్డ్ మై కింగ్డమ్. నశించిపోతున్న ఎంతో ఆత్మలు కనబడుతున్నారు. ఇక నేను ప్రకటించే కాలం సంపూర్తి అయిపోయింది. నేను ఒక మంచి ఫౌండేషన్ వేసి దాన్ని ఒక ఫండమెంటల్గా నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఐ ఆమ్ ద ఫౌండర్ ఆఫ్ ద గాస్పెల్. ఐ ఆమ్ ద ఫౌండర్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఈ పరలోక రాజ్యపు ఆ యొక్క కంపెనీకి, ఆ ప్రభుత్వానికి నేనే బాస్సుని. మీరందరినీ ఒక మంచి జాబ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. అన్నీ నేనే ఇస్తాను, మీరు మాత్రం జాబ్ చేస్తే చాలు అన్నాడు ఆయన. హల్లెలూయా.
బిడ్డలారా గమనించండి. మనకి ఇది లేదు అది లేదని పక్కన పెడదాం. అన్నీ కూడా ఎవరిస్తున్నారు నాన్న? ఆయనే సమకూరుస్తున్నాడు. ఎవ్రీ టూల్ హీ విల్ ప్రొవైడ్. ఎవ్రీ టూల్ హీ విల్ ప్రొవైడ్ యూ. నీకేం కావాలో ప్రొవైడ్ చేస్తాడు. ఏ మినిస్ట్రీ నువ్వు చేయాలనుకుంటున్నావో ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఏ పరిచయం నువ్వు సాగాలనుకుంటున్నావో ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఏ చేయాలనుకుంటున్నావో ఆయన అది చేస్తాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆయన నీకేం కావాలో అది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన పని జరగాలి. నువ్వేం కావాలంటే అది. ఒకరోజు మాకు ఒక హైకోర్టు నుంచి ఒక కంటెంప్ట్ కేసు ఫైల్ అయింది. కంటెంప్ట్ కేసు ఎంత ప్రమాదం అంటే, జడ్జెస్ ఒకసారి తిక్కగానికి వచ్చిందంటే డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఐపీఎస్ ఎవరినైతే తాను తీసుకొని వచ్చి బోన్లో కూర్చోబెడతారు. వాళ్ళు ఎవరైనా రైట్ టైం కనుక మూవ్ అవ్వకపోతే వాళ్ళు కూర్చునే సీట్కి నోటీస్ పంపిస్తే ఆ సీట్ అక్కడి నుంచి రిమూవ్ చేయబడితే అది చాలా బాధాకరమైన పరిస్థితి. వచ్చేటప్పుడు నాకు ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గారు నన్ను పిలిచినారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను బోన్లో నిలబడడానికి వీల్లేదు, ఏ విధమైనటువంటి యాక్షన్ యాంటీకి వస్తే మీ పని అయిపోద్ది అన్నారు. మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పట్టుకెళ్ళంటే, అక్కడ ఎవరికైనా ఖర్చులుంటే మీరు ఇవ్వండి, ఎంత చేయాలొచ్చి అంటే డబ్బులకి ఎక్కడ నేను వెనకాను, బట్ ఈ టాస్క్ మాత్రం కంప్లీట్ చేయాలి. అప్పుడు నేను ఎంత నలిగిపోయినా ఆ రోజు మన పరిచారకులు తెలుసు, నాతో పాటు వచ్చిన పరిచారకులకి. బిడ్డలారా గమనించి అప్పుడే మన స్వీట్ వెళ్ళి, నేను ఈ పని చేయటానికి నేను వెళ్ళటానికి కష్టం, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆశ్చర్యకరమైన సంఘటన. ఇప్పుడు అవన్నీ టైం వేస్ట్, నేను మీకు చెప్పను. దేవుడు నాకు ఒక చక్కటి అసిస్టెంట్ని ప్రొవైడ్ చేశాడు. ఆయన ఉద్యోగానికి వస్తే 6 నెలలు పనిచేస్తే 6 నెలలు రాడు, సస్పెండెడ్ క్యాండిడేట్, బట్ హీ వాజ్ ఎ బిలీవర్. నేను ఆయన కలిసి ఆ పని మీద వెళ్ళాం. ఒకరోజు విజయవాడ వెళ్ళి ఒక అడ్వకేట్ జనరల్ గారితో కలిస్తే ఆయన చక్కగా మాట్లాడి కూర్చోబెట్టిన తర్వాత, సార్ ఇది పని అని మాట్లాడిన తర్వాత రాత్రి మేము ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు పని ఉంది. ఆ రాత్రి ఆ యవ్వనస్తుని కూర్చోబెట్టి, నానా దేవుడు మనల్ని ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు విశ్వాసమని నాకు తెలుసు, కానీ నీ యొక్క నిర్ణయాలు మార్చుకోవాలి, నీ నడవడి మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. ఆ రాత్రి నన్ను కూర్చొని చాలాసేపు ఆ హోటల్ గదిలో ప్రార్థనలు కూర్చుంటే నా వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు, దేవుని ప్రజెన్స్ అతన్ని మార్చింది. నాకేమన్నాడంటే, సార్ మీరు రానక్కర్లేదు, మొత్తం కేసు అంతా నేనే డీల్ చేసుకుంటాను అన్నాడు. ఆమేన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా పనిచేయటం మొదలుపెట్టాడు. నేను ఆఫీస్కి వెళ్తే హెడ్ ఆఫీస్లో నన్ను ఏమంటారంటే, ఎట్లా మార్చావు ఆ వ్యక్తిని, కొన్ని సంవత్సరాల నుంచి మేము మార్చలేకపోయాం, ఎట్లా మార్చావు ఒక్క రాత్రిలో నువ్వు అని కొంతమంది నన్ను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పానమ్మా, నేను కాదు, నా దేవుని ప్రేమే మార్చింది. కలవరి శిలువ మీద ఆ దొంగని యేసు ప్రభువు ఎట్లా మార్చుకున్నాడు చూడండి. తన నోటి మాట నుంచి వచ్చేటువంటి ఆ క్షమాపణ అంత తీవ్రమైనటువంటి కార్యాన్ని జరిగించింది. ఫర్గివ్నెస్ ఈజ్ ద టూల్. ఈరోజు మీరు మీ బిడ్డల్ని క్షమించుకోకపోవటం వల్ల, గత రాత్రి దేవుడు అదే రివీల్ చేశాడు మనకి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్షమించలేకపోవటం వల్ల, భర్తలారా మీ భార్యలు క్షమించలేకపోవటం వల్ల, భార్యలారా మీ భర్తలు క్షమించలేకపోవటం వల్ల వారి మీద కర్సు పని చేస్తా ఉంది. పొరపాట్లు చేస్తే వాళ్ళని క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి. దట్ ఈస్ ద బిగ్ టూల్. ఫర్గివ్నెస్ ఈస్ ద బిగ్ టూల్. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అన్నాడు, నేను నత్తివాడిని, ఒత్తివాడిని, మాట మాధ్యము కలిగినటువంటి వాడిని ప్రభువా, ఐ యామ్ టోటలీ అన్వర్తి, ఐ యామ్ టోటలీ అన్వర్తి, ప్లీజ్ లిసన్ టు మీ. బిడ్డలారా గమనించండి, మనలో ఉండేది అన్వర్తినెస్.
దేవుడు మనకు వర్తి టూల్స్ ఇస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన అతని చేతికి కర్రిస్తే అర్థం కాలే, ప్రభువా నిన్ను గురించి ప్రకటించడానికి కర్ర నేనేం చేయాలి? ఇట్ ఈస్ స్మాల్ స్టిక్ ఆర్ రాడ్. వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్? మోషేతో దేవుడు అంటే దీని నుంచి ఏం చేయాలనుకుంటా, ఒకసారి కింద పడేనా ఆయన అన్నాడు. పాము అయిపోయింది. మోషే భయపడి పారిపోయాడు. భయపడద్దు, ఆ తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకుంటే మళ్ళా కర్ర అయిపోయింది. దీన్ని బట్టి నేను ఎవరో ప్రజలకు అర్థమవుద్ది అన్నాడు. కర్ర టూల్ ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. పిలిచినవాడు, పనికి పంపిస్తున్నవాడు, పరిచర్కి పిలుస్తున్నవాడు నమ్మదగినవాడు. నీకేం కావాలో సమయానికి ఏం చేస్తాడో ఆయనే సమకూరుస్తాడు. అబ్రహామును పిలిచి మోరియా పర్వతం మీద తన కుమారుని బలిమ్మన్నప్పుడు బలికి టూల్ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. హీస్ యువర్ ప్రొవైడర్. నీ వస్తువేది అని కక్కర్లే, నీ వస్తువులు ఇవేవి ఒక్కర్లేదు ఆయనకి. ఆయనకు కావాల్సింది నువ్వు మాత్రమే. ఆయన నీకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇక దేనికి ఇవ్వడు. ఆయన నీకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రతినిత్యం ఆయన నిన్ను చూడాలని ఆయన ఆశ, అనుబలాటం, నిన్ను వాడుకోవాలని, నిన్ను కౌగిట్లో భద్రపరచుకోవాలని, నిన్ను ఎత్తుకోవాలని, నిన్ను ముద్దాడాలని, నీవు నడవలేని స్థలంలో నిన్ను భుజాల మీద ఎక్కించుకుని నడవాలని ఏకైక ఉద్దేశ్యం ఆయనకే. హల్లెలూయా. ఎప్పుడైతే శిష్యులకు పిలిచి అధికారాన్ని ఇచ్చారో వాళ్ళు ఆ టూల్స్ను ఉపయోగించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. వారు ఆ టూల్స్ను ఉపయోగించి, అథారిటీని ఉపయోగించారు. ఎంతగా వాళ్ళు ఉపయోగించారంటే చివరికి వారి నీడనే వాళ్ళు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. కానీ మన నీడను మనం నమ్మం, మన నీడను మనం నమ్మలేకపోతున్నాం. కానీ వాళ్ళ నీడలో అద్భుతాలు జరిగినాయి. కారణం ఏంటంటే ఆ నీడను కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. వారి బాధితులను ఉపయోగించుకున్నారు, వారి సమస్త సమయాన్ని ఉపయోగించుకున్నారు, వారి కాలాన్ని ఉపయోగించుకున్నారు, వారికి అందించే ప్రతి వస్తువును ఉపయోగించుకున్నారు. దేవుడు ఉపమానాలు చెప్పడానికి సూర్యుని ఉపయోగించుకున్నాడు, చంద్రుని ఉపయోగించుకున్నాడు, వృక్షాలను ఉపయోగించుకున్నాడు, సర్వాన్ని ఉపయోగించుకున్నాడు, భూమిని ఉపయోగించాడు, సర్వాన్ని ఉపయోగించుకున్నాడు, విత్తనాన్ని ఉపయోగించుకున్నాడు, ఒక కాపురిని ఉపయోగించుకున్నాడు, ఒక కుమ్మరిని ఉపయోగించుకున్నాడు, అనేక మందిని వారి యొక్క పనిని ఉపయోగించుకున్నాడు. కారణం ఏంటంటే పనులన్నీ అప్పగించింది, దానికి కావలసిన పరికరాలన్నీ అనుగ్రహించింది ఆయనే. మోషే నువ్వెందుకు వత్తు అని అంటావు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉంటుండగానే, ఇర్మియా 1:5 ఉంటుంది, నీవు నీ తల్లి గర్భములో పిండముగా ఉంటుండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. You are chosen by me in the womb of your mother. You are separated one. You are chosen one. Do my ministry. ఉద్యోగాలు మానేసి మనం ఏమి పెద్ద సేవకులు అయిపోనక్కర్లే. నేను ఇంకో మాట చెప్పిన వీళ్ళారు గమనించండి. ఇక రిఫరెన్సెస్ జోలికి నేను వెళ్ళను. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని రిఫరెన్సెస్ పెట్టాను. ఆల్రెడీ ఒకసారి చూపించినాను. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత, ద రివీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆమేన్. అయితే బియాండ్ దిస్ వర్డ్ దేవుడు రివీల్ చేసిన మరొక విషయాన్ని చెప్తాను. ఈ మాట రాసిన అపోస్తలుడైన పౌలుకి
ఇందులో ఉండే ప్రతి వరము ఆయనలో ఉంది. ఆమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పిన ఆయనలోనే సమస్తము కూడా ఆయనలోనే ఉన్నాయి. మళ్ళీ డిస్ప్లే చేయను. ఆయనలో బుద్ధివాక్యం ఉంది, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం ఉంది, ఆత్మ వల్ల విశ్వాసం ఆయనలో ఉంది, స్వస్థపరచు వరం ఆయనలో ఉంది, అద్భుతాలు చేయు శక్తి ఆయనలో ఉంది, ప్రవచన వరము ఆయనలో ఉంది, ఆత్మల వివేచన ఆయనలో ఉంది, నానావిధ భాషలను మాట్లాడగలడు, భాషలకు అర్థం చెప్పు శక్తియు. హల్లెలూయా. మన దేహములో అనేకమైన అవయములు ఉన్నట్టుగా ఈ ఆత్మలో దేవుడు అనేకమైన వరములను అనేటువంటి టూల్స్ ని ఆల్రెడీ ఇన్షర్ట్ చేసేసాడు. హల్లెలూయా. మన ఇంటర్నల్ ఆర్గన్స్ మనకు కనబడవు, బట్ ఇంటర్నల్ గా దేవుడు మనకు చాలా ఆర్గన్స్ ఇచ్చాడు. మన స్పిరిటే మనకు కనబడకపోవచ్చు, బట్ ఆ స్పిరిట్ లో దేవుడు ఉంచేటువంటి ఆత్మ సంబంధమైన టూల్స్ ఉన్నాయి. మన స్పిరిట్ అనేది ఒక టూల్ కిట్ లాంటిది. అందులో రకరకాలైన పరికరాలు ఉంటాయి. ఒక వర్క్ చేసే వ్యక్తిని మీరు తీసుకొని పోండి, వాడి దగ్గర ఒక బాక్స్ కనబడుద్ది. అరే ఒక బాక్స్ పట్టుకొని పోతున్నాడు అనుకుంటాం, బట్ ఆ బాక్స్ లో చాలా టూల్స్ ఉంటాయి. అతను పనికి ఉపయోగించే ప్రతి పరికరము కూడా ఆ టూల్ కిట్ లో భద్రపరచబడి ఉంటుంది. ఎందుకు ఆ టూల్ కిట్ లో భద్రపరచబడి ఉంటుందంటే పొరపాటుని ఎక్కడైనా మర్చిపోతామేమని ఏకంగా టూల్ కిట్ డిజైన్ చేయబడింది. దేవుడు మనలో కూడా స్పిరిట్ డిజైన్ చేశాడు. ఆ స్పిరిట్ టూల్ కిట్ గా పెట్టాడు. ఆ స్పిరిట్ లో వివిధ రకాలైన పనిముట్లు దాచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకి చాలా ఆత్మాభిషేకపు వరాలు ఇచ్చాడు. రెండోది ఏంటంటే, పనికి మనం కుదుర్చుకున్న తర్వాత ఏ పని చేయాలో ఆయన చెప్తాడు. ఆ పనికి తగిన టూల్ ఆయనే ప్రొవైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, కన్యుడు వచ్చాడు, లేకపోతే మరొక వ్యక్తి వచ్చాడు. దేవుని దగ్గర అందుకే నేను పొద్దున్న లేచి ప్రార్థన చెప్పి అందరికీ లేచి ప్రార్థన చేయండి. ఏదో ఒక రోజు బాగలేకపోతే మిస్ అయితే పర్వాలేదు, కానీ కారణం ఏంటంటే మరలా గుర్తు చేస్తాను. ఎర్లీ అవర్స్, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు ప్రతిరోజు 3 గంటలకు లేవాలంటే కష్టమై ఉండొచ్చేమో. దయచేసి మీరు 10-10:30 కల్లా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లవారి మీరు లేవటానికి దేవుడు ఆస్కారాన్ని ఇస్తాడు. నేను 12 గంటలకు పడుకుంటాను, వారంలో 2 రోజులు 3 గంటలకు లెగిస్తాను. నేను పడుకునేసరికి మినిమం 11:30 అవుద్ది, లేకపోతే నాకు జరగదు. బట్ నాలాగుండమని మీకు చెప్పను. వారంలో 2 రోజులు 3 గంటలకు లెగిస్తాను, మిగతా రోజులు 4 గంటలు లెగిస్తాను. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ, ఏదైతే సంఘంకి విరుద్ధంగా, బిడ్డలేని మీకు విరుద్ధంగా ఏ ఆయుధాలైతే అపవాది ఒక కౌన్సిల్ పెట్టుకొని ఆ కౌన్సిల్లో ఒక ఎజెండాగా పెట్టుకున్నాడో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాం బై యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్, మిమ్మల్ని అందరినీ వర్డ్తో డిక్లరేషన్ చేస్తాం. మీ మంచి కృప కొరకు, లాంగ్ లైఫ్ కొరకు, హీలింగ్స్ కొరకు, మీ కుటుంబంలో ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ దేవుడు క్విక్గా జరిగించడానికి మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ వీ ఆర్ అపాయింటెడ్ బై ద గాడ్ ఇన్ దట్ జాబ్. ప్రార్థన టూల్ ఆయన ప్రొవైడ్ చేశాడు. వర్డ్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఆయన రివీల్ చేస్తూ టూల్స్గా ఇస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయన టూల్స్ ఇచ్చాడు. సీక్రెట్స్ రివీల్ చేస్తూ టూల్స్ ఇస్తున్నాడు. వర్డ్ని టూల్గా మనకి ఇచ్చాడు. ఆత్మజ్ఞాన అభిషేకం టూల్గా మనకి ఇచ్చాడు. ఇప్పుడు అనారోగ్యగ్రస్తుడు మన మధ్యకి వచ్చాడు. నేను బోధించగలను కానీ బాగు చేసే కృపావరం నాకు లేదని చెప్పడానికి వీళ్ళే. ఆమెన్, ఆమెన్. మా పాస్ట్ గారి దగ్గర తీసుకొస్తానని అంత శ్రమ మీకు అక్కర్లే. యూ కెన్ డూ. పాస్ట్ గారితో మనకు పనిలే. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ హీల్ దెమ్ బై ద ప్రేయర్. ప్రేయర్ ఈస్ ద టూల్. దేవుడు ఏ టైంకి అబ్బాయి ఆ వ్యక్తిని హీల్ చేయాలో ఆ టూల్ నీకు ప్రొవైడ్ చేసేస్తాడు. యూస్ ఇట్. హల్లెలూయా. టూల్ కిట్ ఒక
పనిచేసే వ్యక్తి, ఫిజికల్ గా వర్క్ చేసేవాడు మర్చిపోవచ్చేమో. అందుకనే దేవుని టూల్ బాక్స్ లో ఆల్రెడీ స్పిరిట్ టూల్ బాక్స్ ఇచ్చాడు. ఆ టూల్ బాక్స్ లో ఎవ్రీ టూల్ ప్రొవైడ్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. అవి ఎక్కడికి పోవు. ఆమేన్. నువ్వు ఒక్కరోజు ప్రార్థన మానేసినంత మాత్రాన ప్రమాదమైతే లేదు. ఒక్కరోజు ప్రార్థన మానేసానని మాత్రము నీ జీవితంలో దుఃఖపడటం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఒక్కరోజు మర్చిపోయినా అవ్వకపోయినా దేవుడు క్షమాభిక్ష పెట్టడానికి అని ఎప్పుడు తన అభిషేకం నీలో ఉంచాడు. ఆమేన్. ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. నేను ప్రార్థనా పరును కాబట్టి అనే పదాన్ని పక్కన పెట్టండి. నేను ఒక్క మాట చెప్తాను, గమనించి బిడ్డ. దేవుడు వివిధ వరాలు ఇచ్చి వాడుకొని ప్రజలను అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాలు జరిగిస్తూ ఉంటుంటే ఎంత సంతోషం మన జీవితంలో. దేవుని రాజ్యం ప్రకటింపబడుతుంది, హీలింగ్స్ జరుగుతున్నాయి, మనుషులు సంతృప్తి చెందుతున్నారు, మనసులు క్షేమంగా ఉన్నాయి, ఉల్లాసభరితంగా ఉండిపోతున్నాయి. మనం ఎంజాయ్ చేస్తున్నాం దేవుని వర్డ్లో, ఆయన ప్రెజెన్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నాం. గత 3 దినాలు ప్రార్థనలు ఎంజాయ్ చేస్తాం. బిడ్డలు గమనించండి, అనుదినం అనుక్షణము ఆ ఎంజాయ్మెంట్ ని మనం అనుభవిస్తూ ఉంటే దేవుడు చేసిన కార్యాలు బట్టి ఎంత ఆనందం మన జీవితాల్లో, ఎంత ధైర్యం మనకి మన దేవుడు ఉన్నాడని. మన దేవుణ్ణి దాటి ఎవడైనా మన మీదకి రాగలడా? ఆయన దాటి ఎవడైనా మన ముందుకు రాగలడా? రాలేరు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ టూల్ కిట్. నీ జీవితాన్ని దేవుడు ఒక టూల్ కిట్కి ఇచ్చాడు. నీవు అనుభవించాడు. నీలో ప్రతి టూల్ను దేవుడు ప్రొవైడ్ చేసేసాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, రోగులు స్వస్థత పొందుతారో. దేవుడు నీకు టాస్క్ ఇచ్చేసాడు. సీక్రెట్స్ రివీల్ చేస్తాడు ప్రభు గారు. గమనించండి, నువ్వు ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. అందుకు దేవుడు ప్రతిష్ఠించి పంపించాడు. కేవలం మీరు చేయండి చాలు. కావలసిన పనికిరాలు, పనిముట్లన్నీ నేను మీకు ఇస్తా. ఏం పని చేయడానికి ఇస్తానో ఆ పని మీరు మొదలు పెట్టండి. నెక్స్ట్ నేను ప్రమోషన్స్ ఇస్తాను మీకు. ఆమేన్. ఒకడికి 10, ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకటి ఇచ్చిన పక్కన పెడదాం. సోమరోల గురించి మనకు అక్కర్లే. హల్లెలూయా. సోమరోడిని చీమల దగ్గర పంపిస్తే చాలు, పనిముట్లు అక్కర్లేదు అడిగి. సోమరోడికి ఏం పంపించాలి? చీమల దగ్గర పంపిస్తే చాలు. సోమరోడు ఇంకా అడు బాగుపడ్డా. అడి పేరే సో మరి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో మరి ఎన్నిసార్లు మరే కాబట్టి ఆయన మర్చిపోతాడు. గొడవ మనకు అక్కర్లే. సోమరోడు అవిశ్వాసి, ఇక నేను ఫిక్స్ అయిపోతాడు. కొంతమంది కాడికి ఫిక్స్ రాసినా రొంప తగ్గదు అని వదిలేయడం. అలాగా బిడ్డలు గమనించండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వి ఆర్ ద టూల్స్. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒక పని ఇచ్చాడు. అయితే 5 ఉన్నవాడు యూజ్ చేస్తూ మొదలుపెట్టాడు. 2 ఉన్నోడు యూజ్ చేశాడు. 2 ఉన్నోడు 5 ఉన్నోని చూసి ఏంటి ప్రభు అన్యాయం, అడిగి 5 ఇచ్చి అడిగాడా? అడగలే. హల్లెలూయా. ఐ యామ్ ఏ స్మాల్ సర్వెంట్. నేను ఒక చిన్న సర్వెంట్ని. దేవుడు నాకు 2 ఇచ్చాడు. దాన్ని నేను యూటిలైజ్ చేస్తే దేవుడు దాన్ని 4గా మారుస్తాడు. దట్ ఈస్ యువర్ ప్రమోషన్ ఇన్ యువర్ జాబ్. హల్లెలూయా. యువర్ ప్రమోషన్ ఇస్ దట్. నీకున్న దాంట్లో నువ్వు చిన్న మొదటి ప్రార్థన, నాకు ప్రార్థన చేయడం రాదు పాస్టర్ గారు అంటే అలాగేసుకుంటాడు. అమ్మ 1 ఇచ్చినాడు, ఏం చేశాడట? కప్పెట్టాడు. దయచేసి మీకున్నవేవి కప్పెట్టద్దో, మీ పాపములు కప్పెట్టబడ్డాయి ప్రభులో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరేం కప్పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 1 తలాంతు ఇచ్చినాడు, కప్పెట్టుకున్నాడు. వాడి జీవితం నాశనమైంది. సోమరుని పక్కన పెడదాం. బట్ 2 ఉన్నటువంటి వాడు 5 ఇచ్చిన వాడి గురించి ఆలోచించలే. 2 దేవుడు 2 ఇచ్చాడా? 2టికి 2 కోరుకుంటాడు. 5 ఇచ్చాడా? 5టికి 5 కోరుకుంటాడు. ఆమేన్. నాకు పాస్టర్ జాబ్ ఇచ్చాడా? నాకు పడ్డాయా 2 దెబ్బలు పడతాయి. దీవించాడా? 100 నన్ను దీవిస్తాడు మీ అందరికన్నా. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నాకు పెద్ద పని అప్పగించాడు. మనం సేవకులు కానక్కర్లేని, అదే చెప్తున్నాను. నేను కూడా ఇప్పటికీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను. దేవుడు చెప్పినంత వరకు నేను చేసుకెళ్ళాలి. ఆయన మనకు టూల్స్ ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన అన్ని నిర్ణయించాడు, డిజైన్ చేసేస్తాడు. అంత ప్రోగ్రామ్ అంతా కూడా.
ప్రోగ్రామ్ షీట్ ప్రకారం మనం వెళ్ళిపోతే చాలండి, అన్నీ ఆయన చూసుకుంటాడు. దేనికి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. యు ఆర్ ఆథరైజ్డ్ వన్. దేవుడు సాల్వేషన్ ద్వారా నీకు ఐడెంటిటీ ఇచ్చాడు. నువ్వెక్కడ అడుగు పెట్టినా అక్కడ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. నిన్ను ఏంజెల్స్ గౌరవిస్తాయి. అందుకని యోబు అంటాడు, యవ్వనస్తులు నన్ను చూచి పారిపోతున్నారు, వృద్ధులు నన్ను చూచి లెగిచ్చి నిలబడి నాకు వందనాలు చెల్లిస్తామన్నారు. వృద్ధుల కన్నా నాకు విశేషమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. I got so many tools from the God. దాన్ని నేను చక్కగా ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నాను. ఈరోజు పరలోక రాజ్యంలో మన గౌరవాన్ని దేవుడు పెంచుతా ఉన్నాడా? ఎక్కడ మన దేవుడు హానర్ చేస్తాడో తెలుసా? 24 మంది పెద్దల సమక్షంలో, కోట్లాని కోట్ల దేవదూతల సమక్షంలో, కెరూపుల సెరూపుల సమక్షంలో, మనకంటే ముందు వెళ్ళినటువంటి అతి పరిశుద్ధుల సమక్షంలో దేవుడు మనల్ని హానర్ చేస్తుంటాడు. ఈ భూమండలం మీద మనకి హానర్ అక్కర్లా. రాత్రి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా రేపు ఉదయకాలం నేను ఏ పని చేయాలి? వాట్ టాస్క్ ఐ విల్ డూ? రివీల్ మీ డాడీ. వేకుజాము నువ్వు ప్రార్థన చేస్తావంటే దేవుడు అని రివీల్ చేస్తాడు. ఒక డెడ్ బాడీని పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, డెడ్ బాడీ లేచి కూర్చుంటుంది. హోలీ స్పిరిట్, దట్ ఈస్ దట్ టూల్. నాకు వరము లేదండి, ఫలము లేదండి పక్కన పెట్టి నువ్వు ప్రయత్నం చేయి. లేపేటువంటి వాడు ఆయన. నేను ఒక్క మాట చెప్పనా, ఈరోజు దేవుడు తలాంతులు ఇస్తే దాన్ని వ్యాపారాలుగా మార్చుకునే వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనకు కరెన్సీని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువ మీద మరణించలే. బిడ్డలారా గమనించండి, ఒక మంచి సేవకుడు, ఉపదేశకుడు, గొప్ప కార్యములు ఆయన కొరకు జరిగిస్తున్నటువంటి వాడు వస్తే ఆయన గురించి హడావుడి చేసే మనుష్యులు, బౌన్సర్స్, బ్యాక్డ్రాప్ మ్యూజిక్స్, విజిల్స్, చప్పట్లు, కేరింతలు ఒక దైవజన్ని సెలబ్రిటీగా చేయటం కొరకు నా యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువ మీద మరణించలేదా? ఆయన రక్తాన్ని కార్చలేదంతకు. ఆయన ఒక సేవకుని కొరకు మరణించలే, ఒక సెలబ్రిటీ కొరకు ఆయన మరణించలే. ఆయన ఒక సిన్నర్ కొరకు మరణించాడు. ఆయన ఒక సిన్నర్ కొరకు మరణించాడు. ఒక దైవజనుడు ఎంత ఎదుగుతూ ఉంటాడో అంతగా దేవుల్లో హంబుల్నెస్ కూడా ఎదగాలి. మనం ఎంత తగ్గించుకోగలమో అంతగా మనం తగ్గించుకుంటే ఆయన మనం హెచ్చించి వాడుకుంటాడు. పనికి కుదుర్చుకున్నవాడు, టూల్స్ ఇచ్చినటువంటి వాడు నీలో నమ్మకత్వాన్ని మాత్రమే కోరుకుంటాడు. చివరికి నేను లేకపోతే ఆఫీస్ లేదు, నేను లేకపోతే కంపెనీ లేదు అనుకునేవాడిని ఏం పెడతాడు? పక్కన పెడతాడు. నువ్వు ఆయన ఇచ్చిన టూల్స్ను ఉపయోగించుకున్నావా? 24/7 నిన్ను వాడుకుంటాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. బట్ నువ్వు ఎప్పుడైతే డెవలప్ అయ్యి గర్వపడ్డావో పక్కన తీసి పక్కన పెడతాడు. ఎండిపోయిన గడ్డి వెళ్ళి మారిపోతాం. దాన్ని ప్రజల చేత తొక్కింపబడతాయి. నెబుకద్నెజరు రాజు యొక్క స్థితిని మీరు అర్థం చేసుకోండి. దే వర్ గ్రేట్ కింగ్స్, దే వర్ గ్రేట్ కింగ్స్. ప్లీజ్ డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. లైమ్ లైటింగ్ సిస్టంలోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ వన్. లైమ్ లైటింగ్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ప్రజలు మనం గుర్తించాలని, పేరు ప్రఖ్యాతలు ఆర్జించాలని, మనకు పేరు ప్రఖ్యాతలు ఇవ్వటానికి
ఆయన ప్రాణం పెట్టాల్సినంత అవసరం లేదు. మనం పరిపూర్ణంగా మారటానికి ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపులు ఉన్నప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. మనం నశించిపోతున్నప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. సమస్తం ఆయన మనకు అనుగ్రహించి కేవలం ఆయన పని మాత్రం చేయమంటున్నాడు అంతే. ఉద్యోగం చేసే స్థలంలో రోజుకొక్కరికి సువార్తను ప్రకటించు. టైమింగ్ చక్కగా అర్థం చేసుకుని ఒక చిన్న శుభవార్తను ప్రకటించు. డోంట్ ఫాలో ద సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ ఆర్ నెవర్ ఎవర్ కాల్డ్ యాజ్ ఎ సర్వెంట్స్. సెలబ్రిటీ ఎప్పుడు సర్వెంట్ కాలేడు. సర్వెంట్ ఈజ్ ఆల్వేస్ సర్వెంట్ అట్ ఎనీ కాస్ట్. సర్వెంట్ ఈజ్ ఆల్వేస్ సర్వెంట్. సేవకుడిప్పుడు తన స్థాయిని, క్రైస్తవుడిప్పుడు తన స్థాయిని మర్చిపోకూడదు. అందుకు ప్రభు కల్వరి శిలువ మీద మరణించలేదు. ఆయన నిన్ను తనకొక టూల్ కిట్గా మార్చుకున్నాడు. అథారిటీ మనకిచ్చాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ మనకిచ్చాడు. అకార్డింగ్ టు అవర్ హార్డ్ వర్క్ దేవుడు ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు గమనించాలి. సౌలు కొరకు తన ప్రాణాన్ని చిందించిన, రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన విషయం సౌలుకి ఎప్పుడైతే అర్థమైందో తను పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన ప్రతి క్షణము కూడా ఆయన ఎదగటం ప్రారంభించాడు. హల్లెలూయా. గమాలియేలు దగ్గర నేర్చుకునే ప్రతీది కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నేమ్ అండ్ ఫేమ్, లైమ్ లైటింగ్ సిస్టమ్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసి అవతల పడేశాడు. నా భక్తికి ఏది ఆటంకంగా ఉందో, దేవునికి నాకు ఏ మనస్సు ఆటంకంగా ఉందో, ఏ బిరుదులు ఆటంకంగా ఉన్నాయో, ఏ చదువు విద్యార్హత ఆటంకంగా ఉందో, ఏ ఉద్యోగం ఆటంకంగా ఉందో, ఏ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆటంకంగా ఉన్నాయో, అవన్నీ ఈరోజు నేను పెంటగా మార్చుకుంటున్నాను. ఇక నుంచి నేను దేవుని కొరకు ఒక సామాన్యమైన సేవకునిగా మారిపోతానని తన లైఫ్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. అపోస్తులుగా దేవుడే పిలిచాడు ఆయన్ని. ఆయన పెట్టుకోలేదు పేరు. హల్లెలూయా. అపోస్తులని ఆయన పెట్టుకోలే. ఈరోజు చాలామంది సేవకులకి వాళ్ళ యొక్క పరిచయాన్ని బట్టి దేవుడే వాళ్ళకి బిరుదులు ఇచ్చాడు. ఇప్పటికి అపోస్తులు చాలామంది చూస్తాం. లాస్ట్ టైం కొడుకు దైవజన్ మనం పిలిచాము, ఆయనకు అపోస్తులని బిరుదు ఉంది. మంచి దైవజన్ దేవుడు పేర్లు పెడతాడు. అపోస్తులు ర్యాంక్స్ ఇస్తాడు. ర్యాంక్, మంచి ర్యాంక్స్ వాళ్ళకి ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. అపోస్తుని పౌలు అంటాడు, మనుష్యుల వలన అపోస్తునే కాలేదు కానీ సాక్షాత్తు నా దేవుడే నన్ను అపోస్తులుగా ముద్రీకరించాడు. ఆయన ఇవ్వాలి మనకి బిరుదులు, మనుష్యులు కాదంటే. మనుష్యులు మన తలాంతులు చూస్తారో అవి దేవుడు పెట్టిన భిక్ష అని వారికి తెలియదు. అది మనం గుర్తు చేయాలి. ఒక దైవజనుడు అద్భుతంగా వాడబడతామంటే, ప్రజల దైవజన్ దగ్గరకు వస్తే దైవజనుడు అట్రాక్ట్ చేసుకోకూడదు. దైవజనుడు అట్రాక్ట్ చేస్తే వర్డ్ డిట్రాక్ట్ అయిపోతాయి. వాళ్ళకు గుర్తు చేయాలి దైవజనుడు అనుక్షణం. ఇది దేవుడు పెట్టిన భిక్ష అని గుర్తు చేయాలి. ఈరోజు దేవుడు మనందరినీ కూడా తన ఎంప్లాయ్మెంట్లోకి పిలుస్తా ఉన్నాడా? మనం అందరినీ దేవుడు ఎంప్లాయీస్గా చేస్తాడా? లిటరలీ నువ్వు అన్ఎంప్లాయ్ కావచ్చు ఈ లోకంలో, బట్ దేవుడు ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఈ భూలోకంలో దేవుడు మరొక ఎంప్లాయ్మెంట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. మన శాలరీ ఎక్కడి నుంచి విత్డ్రా చేస్తాం? హెవెన్ నుంచి వస్తుంది. పరలోకం నుంచి మనకు శాలరీ వస్తుంది. పరలోకమందు మన బాస్ నుంచి మనకి ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. ఒక్కోసారి మన అకౌంట్లో ఎక్కువ పడతా ఉంటుంటాయి. ఎప్పుడు ఆయన రికవరీ చేసే దేవుడు కాదంటే. హల్లెలూయా. మన హెల్త్ని రికవర్ చేసే దేవుడు ఆయన. రికవర్. హల్లెలూయా. మీకు అర్థమైందా? డిడక్షన్స్ ఆయన దగ్గర ఉండవు. ఆయన దగ్గర ఓన్లీ యాడింగ్సే ఉంటాయి, మైనస్ ఉండదు. ఆమెన్. ఆయన దగ్గర ఎప్పుడు ప్లస్సే ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ప్లస్ అనగానే ఎస్ అంటున్నారు మన వాళ్ళు. మైనస్కి నైస్ ఉండదు. ఉంటుందా? అందుకని నైస్, మైనస్కి నైస్ పడ్డ, ప్లస్కి మాత్రం ఎస్ చెప్దాం. హల్లెలూయా. ప్లస్కి ఎస్ చెప్దాం.
ఎన్ని మనకు ప్లస్ చేసే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని కావాలన్నీ దేవుడు ఇస్తాడు. బిడ్డలా ఇచ్చేస్తాడో, వివాహాల జరిగించేస్తాడో, అద్భుతాలా, లాంగ్ లైఫ్ డిక్లరేషన్ చేసుకో. ప్రభువా నాకు 80 అంటే 88 నేను 100 ఇచ్చేస్తాను అంటాడు ఆయన. జస్ట్ డూ హిస్ మినిస్ట్రీ, ప్రొక్లైమ్ హిస్ సాల్వేషన్, ప్రొక్లైమ్ హిస్ గుడ్ న్యూస్. దట్స్ ఎనఫ్. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎవరినైనా వాడుకు. మోషే వాడు అన్ని ఇచ్చేసి నత్తును బాగు చేసేసాడు, హీల్ చేసేసాడు, అనైన్ చేసేసాడు. ఫరో చక్రవర్తి ఎక్కడి నుంచి పాడిపడి అక్కడ నిలబడ్డాడు, పుల్లకు కనబడతాడు. చివరికి ఫరో చక్రవర్తి మోషేను ఆరాధించేటువంటి దేవుడిగా మార్చేశాడు. మోషే అనే దేవుడు. ప్రజలు ఒక దినాన్ని దేవుణ్ణి ఆరాధించినట్టుగా నీ దగ్గరికి రాబోతున్నారు ప్రజలు. యు ఆర్ ద ఆన్సర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ద హీలర్ ఆఫ్ దేర్ సిక్నెస్. యు ఆర్ ద డిజైనర్ ఆఫ్ దేర్ లైఫ్స్. ప్రతిరోజు మనల్ని మనం డిక్లరేషన్ చేసుకుందాం. తగ్గొద్దండి. ఎక్కడ మనం తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు డిక్లరేషన్ చేద్దాం. ఎస్, ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. God will use me mightily with his tools. I can do his ministry. I can raise the dead. I can heal the sick. I can proclaim the good news. I am the solution of every problems of the humans. I am the reason of their blessed season. Everything will be provided by your God. He's your lover forever, no doubt at all. His name is Jesus Christ of Nazareth. నజరేయుడగు యేసుక్రీస్తు అని పేరు ఆయనకుంది. ఆయన నీకు అనేకమైన టూల్స్ని ఇచ్చాడు. చెక్ యువర్ సెల్ఫ్, 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 చెక్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ద ఇన్స్ట్రుమెంట్, యు ఆర్ ద టూల్. అందుకే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఆమెన్. ఏమీ లేని మనకు అన్ని ఇచ్చాడు. ఏమీ లేని మనకు అన్ని ఇచ్చాడు. ఏ కొదువ లేకుండా చేస్తున్నాడు. 23వ కీర్తన డిక్లరేషన్ చేస్తున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి, స్వస్థత లేమి ఉండదు, ఆరోగ్యం లేమి ఉండదు. రావాలి. ఆర్థికంగా లేమి ఉండదు. అస్సలు టోటల్గా అనారోగ్యం అన్నది ఏమీ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. డిక్లరేషన్ 23rd Psalm డిక్లరేషన్ చేద్దాం. హల్లెలూయా. 23rd Psalm డిక్లరేషన్ చేద్దాం. 23rd Psalm నెంబర్ 23rd డిక్లరేషన్ చేద్దాం. ఎవ్రీ మినిట్ నేను చాలా డిక్లరేషన్ వర్డ్స్ రాత్రి ఇచ్చాను. మన గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. దాన్ని రేపు చక్కగా మన పిల్లల్ని యూజ్ చేసుకుని వాళ్ళ ద్వారా మొత్తం అంతా కూడా వర్డ్తో వర్డ్ నేను ఇచ్చి ప్రేయర్స్ డిక్లరేషన్, గర్భాలు తెరవబడ్డానికి డిక్లరేషన్ వర్డ్స్, వివాహాలకు డిక్లరేషన్ వర్డ్స్, యవ్వనస్తుల కొరకు వాళ్ళు బాగా వాడబట్టడం డిక్లరేషన్ వర్డ్స్, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం డిక్లరేషన్ వర్డ్స్, రెండింతల ఆశీర్వాదం కొరకు డిక్లరేషన్ ప్రేయర్స్, మన కర్స్ రివర్స్ అయ్యి ఆశీర్వాదం మాట్లాడడానికి డిక్లరేషన్ ప్రేయర్స్. నేను డిక్లరేషన్ ప్రేయర్స్ అన్ని పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, మీరు గొప్ప జయాన్ని పొందుకుంటారు. దేర్ ఇస్ నో సీక్రెట్ దో మిస్టరీ. దేవుడు నాకేం బయలుపరిచినా నేను 100% నేను మీకు బయలుపరుస్తాను. ఎందుకంటే మీరు నా పిల్లలుగా దేవుడు నాకు అప్పగించాడు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద టూల్స్ ఆఫ్ ద గాడ్ టు యూ. హల్లెలూయా. దేవుడు నాకేం చెప్పాడో టూల్స్ అన్నీ మీకు ఇవ్వటమే నా రెస్పాన్సిబిలిటీ. బట్ డూ హిజ్ మినిస్ట్రీ. ఎప్పుడు మీ మొక్క మీద చిరునవ్వు ఉండాలి. ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. మీరు ఒక రిసెప్షనిస్ట్ని మీరు చూడండి, 10,000 రూపాయల జీతానికే తను పని చేసే 8 గంటలు నవ్వుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఒక 10,000 రూపాయల శాలరీ విత్డ్రా చేసేటువంటి ఒక రిసెప్షనిస్ట్ 8 hours తను కూర్చునే టైంలో
నవ్వుతూనే కనబడుతాయి. మేకప్ ఎక్కడ చెదరకూడదు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. వారు అట్లాగనే కనబడాలి. ఎందుకంటే ఎవరైతే ఆ రిసెప్షన్స్ దగ్గరికి వస్తారో వారికి ఉండే సగం కష్టం, బాధ అంతా తీరిపోయేటట్టు ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, దేవుడు మనని పరలోక రాజ్యానికి ప్రజలు పంపించడానికి ముందుగా రిసెప్షనిస్ట్గా మనం పెట్టాడు. మనమే అన్నీ పోగొట్టుకొని అలా చెట్టు నుంచి తెగిపోవడం సిద్ధంగా ఉన్న ములంకాడ ఉంటుంది చూసారా, సన్నగా తీగలాగా. అది చూసి ఎంత బాగున్నామని ఎవడని అంటాడా? ఇదే ఎలాగుందంటే ఈ చెట్టు ఎలాగుంది, దానికి సాంద్రత లేకపోవటం వల్లే, కాడ సరిగ్గా కాయకపోవటం వల్ల ఎవరికి నిందలు వస్తే చెట్టుకు నిందలు వస్తాయి. మీరు బాగా వాడబడకపోతే సంఘానికి నింద వస్తుంది మొదట, తర్వాత ఆయనకి పెద్ద నింద వస్తుంది. వీళ్ళు దేవుని పిల్లలేనమ్మా. హల్లెలూయా. దయచేసి నువ్వు పనిచేసే చోటుకు వచ్చేవాడు నీ దేవుని చూచి మహిమపరచ, నీలో దేవుడు కనబడాలి. యు ఆర్ ద టూల్ ఆఫ్ యువర్ గాడ్. ఎన్నో విషయాలు ఉన్నాయి బిడ్డారా, కన్క్లూడ్ చేస్తాను. చివరికి ఒక్క మాట, నన్ను బలపరచువాని అంది. నేను సమస్తము. హల్లెలూయా. ఆయన నిన్ను దినం బలపరుస్తున్నాడు. నేను ఈ వాక్యాన్ని బట్టి బాగా ఎంజాయ్ చేశాను. దినానే దేవుడు ఇంకా నన్ను వాడుకొనును గాక, మీలో ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక, మనందరిని దేవుడు తన రాజ్యాన్ని కొరకు వాడుకొనును గాక. హల్లెలూయా. నెంబర్ 1, యు ఆర్ ద టంగ్ స్టాకర్. నెంబర్ 2 is the souls winner. Number 3 is the tools provider. You are the healer. దేవుడు మెయిన్ హీలర్. మనమందరము కూడా ఆయన చిన్న హీలర్సే. బట్ డెత్ను రేస్ చేయగలిగే కెపాసిటీ దేవుడు మనకిస్తాడు. ఎవ్రీ ఆర్గన్ మస్ట్ బి ఇన్ యువర్ కంట్రోల్ అకార్డింగ్ టు యువర్ డిక్లరేషన్. నువ్వేది డిక్లరేషన్ చేస్తావో నీ ఆర్గన్ అది రిసీవ్ చేసుకుంటుంది. నువ్వేది డిక్లరేషన్ చేస్తావో హెవెన్లో అది డిక్లేర్ చేయబడుద్ది. భూమి మీద నువ్వేది డిక్లరేషన్ చేస్తావో హెవెన్లో అది డిక్లరేషన్ చేయబడుద్ది. భూమి మీద దేన్ని నువ్వు ఫ్రీనెస్ ఇస్తావో పరలోకంలో. యూజ్ యువర్ టూల్స్ టుడే. దేనికి దిగులు పడొద్దు, అనారోగ్యం చూసి భయపడొద్దు. దేవుడు లాంగ్ లైఫ్ డిక్లరేషన్ చేస్తున్నాడు. నో ఫియర్, ఓన్లీ ద ఫైర్ ఆఫ్ ద గాడ్ is working in our houses. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ స్పిరిట్. అడోనై. 118వ కీర్తన మొదటి వచనం ప్రకారము, యు ఆర్ అవర్ అడోనై, యు ఆర్ అవర్ అడోనై. నీ వాక్యమైన టూల్స్ మాకు ఇచ్చావు ప్రభువా. నీ వాక్యమైన టూల్స్ను ఉపయోగించుకుని మేము లాంగ్ లైఫ్ డిక్లరేషన్ చేస్తున్నాము. 118వ కీర్తన 17వ వచనం ప్రకారం, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములను వివరించెదను. దిస్ వర్డ్ ఇస్ ద టూల్ ఆల్రెడీ ప్రొవైడెడ్ బై యూ. ఈ వాక్యాన్ని మేము ఉపయోగించుకొని మా లైఫ్ స్పాన్ని మేము ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం ప్రభు. 118వ కీర్తన 15వ వచనం ప్రకారం, మా గృహము నీతిమంతుల గృహమని మేము డిక్లరేషన్ చేస్తున్నాం. నిత్యము రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును గాక. 118వ కీర్తన 23-24 వచనాల ప్రకారము, ఇది యెహోవా చేసిన ఏర్పరిచిన దినము, దీని యందు మేము ఉత్సహించి సంతోషించదము. ఇది మా కన్నులకు ఆశ్చర్యము. We are enjoying in your words. బిడ్డ, దిగులు చెందొద్దు. నీ ప్రతి ప్రయత్నం దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. నీ జీవితంలో దీర్ఘాయుష్ని దేవుడు ప్రొవైడ్ చేశాడు. నో డెత్ స్పిరిట్ is prosper upon you. No death spirit, no sick spirit. You are the destroyer of the sickness. You are the healer of the sickness. You are the answer of the every question.
గాడ్ రివీల్ దిస్ వర్డ్ ఫర్ యూ. యేసు వారి నామమున డిక్లరేషన్ చేస్తున్నా. పావారహంద రెక్నబే కల్వారియా సింగ్రము పావార్ జకర్య 9:12 ప్రకారము సరబ శిక్రమ తురబ ఫ్రకమ శిఖిరి మరలా మా కోటలోనికి ప్రవేశాన్ని అనుగ్రహిస్తున్నావు. 2 ఆశీర్వాదం మీరు మాకు ఇవ్వబోతున్నారు. మేము కోల్పోయిన ఆరోగ్యానికి 2 ఆరోగ్యం మా వశమగునుగాక. అకార్డింగ్ టు దిస్ వర్డ్. బంధకాల్లో పడి ఉండుయో నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటలోనికి ప్రవేశించుడి. నేను మీకు 2 మేలు చేయుదను, 2 దీవెన అనుగ్రహించేదను, 2 ఐశ్వర్యం అనుగ్రహించేదను, 2 కార్యములు జరిగించేదను. గాడ్ ఆఫ్ రిస్టోర్ అకార్డింగ్ టు దిస్ వర్డ్. మహాపరిశుద్ధుడా, ఘనుడవుగా నా తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డల జీవితంలో మీరు ప్రకటించిన ప్రతి ఆశీర్వాదపు మాటను, ప్రతి డిక్లరేషన్ వర్డ్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. సకల ఆశీర్వాదాలు నా బిడ్డలకు ప్రాప్తించి మేలుతో తృప్తి నందుదురుగాక. యేసు వారి నామమున అడిగి జవాబు పొంది నామ తండ్రి, ఆమేన్.